హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి అయితే మనం మాట్లాడుకోవడానికి అయితే వచ్చేసాం. 2 ప్రోమోలు చూసాను భయ్య. 2 ప్రోమోలలో గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ అంటేనే గొడవలు. అంటే ఒక చోట గొడవలు ఉంటాయి, ఒక చోట ప్రేమ ఉంటుంది, ఒక చోట ఆప్యాయతలు కూడా ఉంటాయి. నాకైతే బిగ్ బాస్లో అంటే ఎపిసోడ్లలో ఎక్కువగా నచ్చే ఎపిసోడ్ ఏదంటే నామినేషన్స్. అంటే బాగా కొట్టుకుంటారు. అది మాత్రం అంటే అదేదో సినిమాలో ఉంటుంది చూడు, స్పైడర్ సినిమాలో టిట్ టిట్ అరే టిట్ అరడే టేరడే అన్నట్టుంటుంది అనమాట. స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు, ఆ విలన్ గురించి. ఓకే, బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీ బెల్ ఐకాన్ మాత్రం గట్టి కొట్టేసేయండి. ఎందుకంటే మీరు చూసే వీడియోస్ చాలామంది, నేను చేసే వీడియోస్ చాలామందికి రీచ్ కావాలి అంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ వేరే వాళ్ళకి ఫర్దర్గా రీచ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు బిగ్ బాస్. ఈరోజు నామినేషన్స్లో ఓం ఆదిత్య గారు పృథ్వీ గారిని నామినేట్ చేస్తారు. పృథ్వీ గారు ఏమని నామినేట్ చేస్తారంటే, మీరు అగ్రెషన్లో ఉన్నప్పుడు ఉండే టోన్ నాకు అపాలజీస్ చెప్పే టైంలో నాకైతే అది అనిపించలేదు అని చెప్పేసి మన ఓమాదిత్య గారు అంటారు. నేను మిమ్మల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేశాను అని చెప్పేసి పృథ్వీ గారు అయితే స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి అంటారు. అలాగే నబీల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తారు. ఏమని నామినేట్ చేస్తారంటే, మీరు చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు, మీరు మాట్లాడే మాటలు మన నరాలు తెగిపోయేలా ఉన్నాయని చెప్పేసి ఇట్లా బిహేవ్ చేస్తూ మరి చెప్తాడు. అదైతే హైలైట్ అనిపించింది. మధ్యలో మన సోనియా కూడా కలగేసుకుంటూ, సోనియా కూడా నబిల్ని నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు అని చెప్పేసి అంటుంటుంది. మధ్యలో ఏంటి బిగ్ బాస్ ఇదంతా, అసలు ఈమెందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఏంటి బిగ్ బాస్ ఇదంతా అని చెప్పేసి మన నబిల్ కూడా గట్టిగా వరుతూ ఉంటాడు. ఇంకోటి మన ప్లేయర్ నైనిక నాగమణికంటనైతే నామినేట్ చేస్తుంది. ఏమని నామినేట్ చేస్తుంది అంటే, ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తిస్తావో ఎప్పటి అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి అయితే నామినేట్ చేస్తుంది. అలాగే మన ప్రేరణ నైనిక అనేది నామినేట్ చేస్తుంది. ప్రేరణ నైనికని ఏమని నామినేట్ చేస్తుందంటే, నువ్వు లాస్ట్ వీక్లో నాకైతే కనిపించలేదు, లాస్ట్ టాస్క్లలో కూడా అని చెప్పేసి చెప్తుంది. లేదు, నైనిక ఏమని చెప్తుందంటే, లేదు నేను మీ చీఫ్కే నేను కాంపిటీషన్ ఇచ్చాను, నేనైతే నా 100% పెట్టాను అని చెప్పేసి నైనిక అయితే అంటుంది. మళ్ళీ సోనియాని నామినేట్ చేస్తాడు. సోనియాని నామినేట్ చేసేటప్పుడు నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు నన్ను అని చెప్పేసి అంటే సంచాలకగా ఫెయిల్ అని చెప్పి అంటది. అన్న తర్వాత సోనియా కూడా గట్టిగానే వారిని అంటే మన నబిల్ని తిడుతుంది. అదైపోయినాక మన నాగమణి కంట పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఏమని నామినేట్ చేస్తారంటే, నువ్వు నా పైకి వస్తున్నావు, నన్ను కింద పడిపోతున్నాను నా భయంతో నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి మన నాగమణి కంట అయితే నామినేట్ చేస్తాడు. దానికి బదులుగా పృథ్వీ మాత్రం హైలైట్ కౌంటర్ చేస్తాడు భయ్య. ఏమని కౌంటర్ అంటే, నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి ఒక మాట చెప్పేసి పోయి నామినేట్గా వెళ్ళిపోతాడు. సోనియా ఎవరిని నామినేట్ చేస్తుందంటే నబిల్ని అండ్ ఓం గారిని. నబిల్ని ఏమని నామినేట్ చేస్తుందంటే, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ సంచాలక్ అని ఒక్కసారి కాదు 3 సార్లు అంటుంది. 3 సార్లు అన్న తర్వాత నేను ఫెయిల్యూర్ సంచాలక్ కాదు అని చెప్పేసి ఇట్లా నాలుకే అంటూ ఉంటాడు. నబీల్ మాత్రం అది నాకైతే నిజంగా చెప్తున్నా, నబీల్ 100% ఇస్తున్నాడు భయ్య. ఈసారి ఉన్న సీజన్లో నాకు ఎక్కువగా నబీల్ అండ్ సీతు గారు వీళ్ళిద్దరే లాస్ట్ వరకు వెళ్తారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఓం గారిని కూడా నామినేట్ చేస్తుంది సోనియా. ఏమని నామినేట్ చేస్తుందంటే, మీరు ఆల్రెడీ ఈ వీక్ వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యారు, దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ అని చెప్పేస్తుంది. ఇంతటితో 2 ప్రోమోలలో మ్యాక్సిమం కవర్ చేయడానికి చూశాను భయ్య. అండ్ 2 ప్రోమోలను కలిపి ఈరోజు మాత్రం బిగ్ బాస్లో ఒక రేంజ్లో రచ్చ జరగబోతుంది. ఆల్రెడీ మనం ప్రోమోస్ చూస్తేనే అర్థమైపోతుంది ఎప్పుడు జరిగే రచ్చే. కానీ ఎందుకో ఈసారి నబీల్ కూడా చాలా అగ్రెసివ్గా అనిపించాడు. చూద్దాం ఈరోజు నైట్ ఏం జరుగుతుందో. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.